హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం Xiaomi 13 Lite మొబైల్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఇండియాలోకి Xiaomi 13 Pro అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా దాంట్లోని లోయర్ వేరియంట్ Xiaomi 13 Pro అయితే గ్లోబల్గా రిలీజ్ అయింది. Xiaomi 13 Lite కూడా గ్లోబల్గా రిలీజ్ అయింది. ఇండియాలో కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ మొబైల్ అన్బాక్సింగ్ అయితే చూసుకుందాం. మొదటగా బాక్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే బ్యాక్ పౌచ్ అయితే ఉంది, అండ్ దాని తర్వాత అయితే మొబైల్ అయితే ఉంది. మొబైల్ తీసి పక్కన పెట్టేసి బాక్స్లో ఇంకా 67W ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఇచ్చారు, అండ్ కేబుల్ కూడా ఉంది. ఇక ఈ ఛార్జర్ని యూజ్ చేసి 40 minutesలో బ్యాటరీ ఫుల్ చేసుకోవచ్చు. ఇక బాక్స్ తీసి పక్కన పెట్టేసి ఫోన్ చూసుకున్నట్లయితే ఫోన్ అయితే బాగుంది, స్లిమ్గా కూడా అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు అయితే Xiaomi 11 Lite అయితే ఇండియాలోకి వచ్చింది. 12 అయితే ఎందుకు తీసుకురాలేదో తెలీదు. ఇక ఈ మొబైల్ వచ్చేసి బ్యాక్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, అండ్ కొత్తగా కూడా ఉంది. మనకి ఇది బ్లూవెల్ ఫిష్కి ఉన్న మాదిరిగా అయితే కనిపిస్తుంది. ఇక ఫోన్ చాలా స్లిమ్గా అయితే ఉంది. చుట్టూ ఫ్రేమ్ అయితే మెటల్గా ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది, అండ్ డిస్ప్లే వచ్చేసి కర్వ్డ్ అయితే ఇచ్చారు. రెడ్మీ వాళ్ళ ఫోన్స్లో ఇంతకుముందుకు డిస్ప్లేలు అయితే సరిగ్గా ఉండేవి కాదు. ఇప్పుడు వచ్చే ఎక్కువ బడ్జెట్ మొబైల్స్లో ఖచ్చితంగా AMOLED డిస్ప్లేని, అది కూడా 1 billion కలర్ సపోర్ట్ చేసే డిస్ప్లేని అయితే వాడుతున్నారు. రెడ్మీ వాళ్ళైతే కొంచెం అప్గ్రేడ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మొబైల్ స్క్రీన్ చూసుకున్నట్లయితే 6.55 inches కర్వ్డ్ డిస్ప్లే, అది కూడా AMOLEDతో వస్తుంది. ఇక ఈ డిస్ప్లేకి వచ్చేసి మరొక స్పెషాలిటీ కూడా ఉంది. ఇక్కడ మీరు ముందు భాగంలో చూసుకున్నట్లయితే iPhone 14 Proకి ఉన్నట్టుగా పెద్ద క్యాప్సల్ డిస్ప్లే అయితే ఉన్నట్టు మీరు గమనించవచ్చు. సో వీళ్ళైతే ఐఫోన్ని కాపీ కొట్టారనే అనొచ్చు. వీళ్ళు ఎవరిని కాపీ కొడితే మనకేంటిలే, కానీ మనకైతే మంచి ఫోన్ ఇచ్చినందుకు మనమైతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇక బ్యాక్ కెమెరా విషయానికి వస్తే 50 MP ప్లస్ 80 MP ప్లస్ 2 MP బ్యాక్ కెమెరాని అయితే ఇచ్చారు. ఈ 2 MP బదులు ఒక 5 MP ఇచ్చుంటే బాగుండేది. ఫస్ట్ టైం స్నాప్డ్రాగన్ 7 Gen 1తో అయితే రెడ్మీ ఫోన్ వస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 MP ఫ్రంట్ కెమెరాని అయితే ఇచ్చారు. 4500 mAh బ్యాటరీ ఇచ్చి 67W ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇచ్చారు. ఇక ఈ మొబైల్ కర్వ్డ్ డిస్ప్లే అయితే బాగుంది, చూస్తుంటే ఫ్లాగ్షిప్ మొబైల్ వాడుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ వచ్చేసి ఒక లేటెస్ట్ ప్రాసెసర్ 778 చిప్ తర్వాత 7 Gen 1లో చేస్తుంది. ఈ ప్రాసెసర్తో గేమ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. Antutu స్కోర్ అయితే 5,60,000 వరకు అయితే చేసింది. టెస్ట్ చేస్తున్న సమయంలో 1 degree కన్నా తక్కువగానే టెంపరేచర్ అయితే పెరిగింది. మామూలుగా ఇలాంటి టెస్టులు చేస్తున్నప్పుడు అయితే 3-4 degrees వరకు అయితే టెంపరేచర్ పెరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇది 700 సిరీస్లో బెస్ట్ ప్రాసెసర్ అవుతుంది. ఇక ఈ మొబైల్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఒక స్పెషల్ థింగ్ అయితే ఉంది. మనం ఎప్పుడైతే ఫ్రంట్ కెమెరాని ఆన్ చేసామో అప్పుడు డిస్ప్లేకి 2 చివర్ల 2 ఫ్లాష్ లైట్లు అయితే ఆన్ అవుతాయి. సో వీటి ద్వారా అయితే మనం చీకట్లో ఉన్నా కూడా మంచి సెల్ఫీస్ అయితే దిగొచ్చు. ఇదొక మంచి మూవ్ అని చెప్పాలి రెడ్మీ నుండి. ఇలాగే అన్ని మొబైల్స్కి కూడా ఫ్రంట్ కెమెరా ఫ్లాష్ లైట్ పెడితే చీకట్లో సెల్ఫీలు దిగేప్పుడు ఇబ్బందులు ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అండ్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.